స్పీడ్తో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలను తీస్తున్న మైనర్లకు బ్రేకులేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా వారి తల్లిదండ్రుల సమక్షంలో ఇప్పుడు కౌన్సిలింగ్లు ఇస్తున్నారు. కుర్రకారు ఓవర్ స్పీడ్ కు కళ్లెం వేసేందుకు హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 10th పాస్ అయితే చాలు వెంటనే లేటెస్ట్ మోడల్ బైక్ ను పిల్లలకు కొనిపెడుతున్న పేరెంట్స్ పెరిగిపోయారు. దీంతో లైసెన్స్ లేకుండానే వాహనాలు నడుపుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇక బడాబాబుల పుత్రరత్నాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేరెంట్స్ ఇచ్చే డబ్బులతో పబ్బుల్లో మందు కొట్టి ఓవర్ స్పీడ్ తో యాక్సిడెంట్లు చేసి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇటీవల ఎస్ఆర్ నగర్ లో మైనర్ల కారు ర్యాష్ డ్రైవింగ్ లో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజనగర్ లో మల్లేష్ అనే వృద్ధుడు చనిపోగా మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డారు. గతంలో పంచగట్టులో రమ్య అనే చిన్నారి చనిపోయింది. ఈ తరహా ప్రమాదాలు పెరిగిపోతుండటంతో మైనర్ల దూకుడుపై దృష్టి పెట్టారు పోలీసులు. బేగంపేట్, గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మైనర్లు వాళ్ల తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్ల చేతులకు వాహనాల తాళం చెవులు ఇవ్వద్దని, అలా ఇచ్చినట్టయితే తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మరోసారి పిల్లలకు వాహనాలు ఇచ్చేది లేదంటూ తల్లిదండ్రుల చేత వాగ్దానాలు చేయించారు. రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా మైనర్లతో పాటు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు.